సో చూసుకోవచ్చు వీళ్ళందరూ ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ఈ ఏరియాలో సున్నం చెరువు దగ్గర మాదాపూర్ ఏరియాలో పూర్తిగా డిమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సున్నపు చెరువు దగ్గర ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ నివాసం ఉంటున్నారు కొంతమంది పేద ప్రజలు పక్కనే ఉన్న బిల్డింగ్స్ ఏవైతున్నాయి వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. మాకు నోటీసులు ఇవ్వకుండా మొత్తం కూల్చివేయడం జరిగిందని అని చెప్తున్నారు. మేము ఇప్పుడు ఎక్కడ ఉండాలని గవర్నమెంట్ని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే అమ్మ, మీ అందరికీ ఏం జరిగింది అసలు? ఎన్నింటికి మొదలు పెట్టారు? ఎంత ఏమో తెలియదు సార్, అసలు తెలియదు మాకు. ఎందుకు మొదలు పెట్టారో తెలియదు. మాకు జాగాలు ఇస్తాను ఎక్కడ వేయలేరు. ఈ రెండోసారి గులబట్టబట్టి రోడ్డు మీద ఉన్నప్పుడు ఒకసారి గులబట్టిరు, ఇప్పుడు ఒకసారి చెప్పకుండా గులబడుతారు సార్. ఎక్కడైనా జాగిస్తే మేము గుడి చేసుకుంటాం. చిన్న చిన్న పిల్లలు ఉండరు, బట్ చెప్పకుండా ఇట్లా కిరాయికి ఉండి మేము బతుకుదామని వస్తే ఇట్లా పేదోళ్ళ కడుపుల మీద కొడితే ఎట్లా సార్? అందరు కూడా మేము కాంప్లెక్స్ కట్టుకోలేం, మేము కట్టుకోలేం. పేదవాళ్ళని గురిసెళ్ళాలని మేము పొద్దుగాల స్కూల్ నెలలు చేసుకుంటాం. మాకు అన్యాయం చేస్తున్నాం. మేము వేస్తానే గెలిచిండు ఓట్లు. ఏంటంటే మా చిన్న చిన్న పిల్లలు రానకాలం తిన్న మెట్టుకోవాలి. ఏం కదా మాకు అన్యాయం చేయాలి, మాకు న్యాయం చేయాలి. ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఇప్పటి నుంచి ఇక్కడ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మళ్ళీ ఎవ్వరు పట్టించుకుంటలేడే. సీఎం పట్టించుకోలేడు, కేసీఆర్ పట్టించుకోలే, ఈసారి ఎవ్వరు పట్టించుకోలేదు. మాకు ఇప్పుడు న్యాయం కావాలి. మేము ఎటు పోవాలి? పేదోళ్ళం, మాకు న్యాయం కావాలి. మాకు ఎక్కడైనా నీకు స్థలం చూపెట్టమని మేము గుడిసెలు వేసుకునే బతాం. మీరు చెప్పండి, మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు సున్నం చెరువు దగ్గర? ఈ పిల్లలు అయితే మాకు మాకు బిడ్డలు. ఈ పిల్ల బిడ్డ నాకు బిడ్డ. మేము వచ్చి 50 ఏళ్ళు ఇక్కడ వచ్చి 50 ఏళ్ళు. మాకు 50 ఏళ్ళ నుంచి మాకు ఏం ఇంతవరకు తలం వేయలే, ఏం వేయలే. మాకు ఇంతవరకు ఏం లేదు. మాకు అమ్మగారు సంపాదించిన ఆస్తి లేదు, అత్తగారు సంపాదించిన ఆస్తి లేదు. మేము ఉన్నది ఇక్కడనే, మేము పెరిగింది ఇక్కడనే, పెళ్లిళ్ళు చేసింది ఇక్కడ, పడట్లేదు ఇక్కడే పని. మాకు చచ్చుకుంటే పొందలట్టు జగట్లు లేవు. మేము ఇస్తా 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 అని చెప్పి కేసీఆర్ ఓటు ఇచ్చినాడు, ఇస్తా ఇస్తా అని చెప్పి గాంధీ ఓటు ఇచ్చినాడు, ఇప్పుడు ఇస్తా ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఓటు ఇచ్చినాడు. మాకు ఏది వద్దు, మాకు ఏది కావాలి? న్యాయం కావాలి. న్యాయం చేయండి మా పేదలకు. మాకు ఇంతనా మీరు ఇల్లు కట్టి దమ్ము చేత కదండి గిట మా కుట్టి తలం తప్పియండి. గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నారు, మీకు ఇల్లు కట్టించే దమ్ము లేదంటున్నారా? మీకు దమ్ము లేదు అనుకుంటే ఓట్లు దండుకుంటున్నారు తప్ప మాకు ఇల్లు ఇవ్వట్లేదు అంటున్నారా? ఓట్లు మీరు ఎక్కడ గెలిచిర్రు? మా పేదలు ఓట్లు వేస్తే మీరు గెలిచిర్రు. మా పేదలు రోడ్డు వేస్తే మేము కంకర కొట్టి మేము రోడ్డు వేస్తే మేము అంత వేస్తే మీరు రోడ్డు మీద నడిచిర్రు. మా పేదలు లేకపోతే మీరు నడపదురు కదా. మా పేదలు ఓట్లు వేస్తే మీరు గెలిచిండ్రు. మీరు గెలిచినందుకు పేరు పైకి వచ్చినందుకు ఇప్పుడు మామని కాదని ఇప్పుడు రోడ్లు ఆడుకున్నాం. ఈ రోడ్ల వర్తాలు వస్తాయి, నానిపోతాం, అంత చేస్తాం. ఇప్పుడు పిల్లలతో మేము వేడ ఉండాలి, మేము వేడ ఉండాలి. ఈ వర్షాలు నానుకుంటాం. ఇప్పుడు ఇలా ఉన్నాం, ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాం, ఇడికెళ్ళి చేసిర్రు. ఇన్ని రోజులు రోడ్డు మీద ఉన్నాం, గిరిచాప వేసిండ్రు మళ్ళీ నిలగొట్టి. ఇన్ని రోజులు మళ్ళీ ఆడకుడుతులు కాడికి నిలగొట్టిండ్రు, మళ్ళీ ఇడికి నిలగొట్టిండ్రు. ఇప్పుడు ఈడ ఉన్నాం, ఇడికెళ్ళి పోయి మళ్ళీ ఏడ ఉండాలి. మేము చేసేది 400 కూలి, 400 కూలిలో మేము కిరాయం కట్టాలి, మేము తిండి తినాలి, మా పిల్లలు గొడవ తెచ్చుకోవాలి. ఓ పూట అందరేమో మళ్ళా సన్న బియ్యం తింటే మేము నూకలు తింటాం, గంటలు బియ్యం తింటాం. గవర్నమెంట్ మీ సన్న బియ్యం ఇవ్వట్లేదా? సన్న బియ్యం లేదు, దొడ్డు బియ్యమే చూపిస్తాం. దొడ్డు బియ్యమే రేషన్ కార్డు, అది కేసీఆర్ చేసిన రేషన్ కార్డు. 4000 పింఛన్ కాదు రేవంత్ రెడ్డి, 4000 పింఛన్ కాదు 2000 పింఛనే. గ్యాస్ ఇప్పిస్తున్నాడు, గ్యాస్ లేదు మాకు. అది అప్పుడు అన్నీ లేని వాళ్ళకి పిల్లలకి మళ్ళీ ఇంట్లో పని చేయకుండా 2000 పైసలు ఇస్తాను చెప్పిండు. మీకు అది లేదు, ఏది లేదు, అన్ని ఇస్తాను చెప్పిండు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాడు, ఇల్లు కట్టిస్తాడు. డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను చెప్పిండు. డబుల్ బెడ్రూమ్ లేవు మాకు. పోయినా నేను ఏదరికి మళ్ళీ అది లగడికి పోయినా, లగడికి పూలు పోతే కట్టి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను సార్ మా ఏకే అని అడిగినాం. అంటే సింగిల్ బెడ్రూమ్ కట్టిస్తున్నారు. ఏమని అడిగినాం అంటే అమ్మ కట్టిస్తాం అన్నారు. ఏమి లేవు ఇప్పటి వరకలా. నేను ముసలిని ఎక్కించిన, నేను చచ్చిపోతా, నా పిల్లలు రోడ్ల, మేము రోడ్ల. మాకు ఇంకా ఉన్న కేసు ఆయన చేస్తున్నావు, లేదని కేసు ఆయన చెప్పకుండా వచ్చి పిల్లలు కొట్టిరు. అందులో సామాను పోయింది, టీవీలు పోయినాయి. అందులో ఇక ఏదో 5-10 మొగలు లేకుండా డబ్బులు దాచిపెట్టుకున్నారు. ఆడలు పెట్టుకున్నాను, 20,000 పెట్టుకున్నాను, 10,000 పెట్టుకున్నాను, 5,000 పెట్టుకున్నది, అవి పెట్టుకున్నది. ఏదో తెలకుండా మోహన్ తెలకుండా ఇంత బంగారం తెచ్చుకున్నారు, అది తెచ్చుకున్నారు, తెచ్చుకున్నారు, వాళ్ళు పెట్టుకున్నారు. అన్ని పోయి ఇప్పుడు పోయిందని దాంట్లో మేము పట్టుకోనికి రాదు, చేయడానికి రాదు, మీకు తీయడానికి రాదు. ఇప్పుడు మాకు మా పరిస్థితి ఏందో మాకు ఒక న్యాయం చేయండి సార్, అంతే. మీకు దండాలు పెడతాము, మా ఒక్క న్యాయం చేసి వాళ్ళని చెప్పాను. ఒకటే మాకు ఇల్లు లేదు, మాకు పెద్ద మీద కాంప్లెక్స్ కట్టుకోలేము, బిల్డింగ్ కట్టుకోలే, బిల్డింగ్ లేము, మేము కాదు గుడిసెలలో ఉన్నాం. అదే మీకు ఇస్తారా? మాకు సింగిల్ డబుల్ బెడ్రూమ్ లేండి. ఇప్పుడు ఎవరిని అడుగుతున్నారు? ఎవరు ఇచ్చి నాకు రేవంత్ రెడ్డి ఇచ్చినా గెలిపిస్తాం. రేవంత్ రెడ్డి ఓటేసారా? రేవంత్ రెడ్డికి ఇష్టం, ఫస్ట్ కేసీఆర్కి ఇష్టం. కేసీఆర్ ఇచ్చినప్పుడు కేసీఆర్ ఇస్తున్నాడు, ఇవ్వలేడు. మళ్ళా గాంధీకి ఇష్టం, గాంధీ గెలిపిస్తున్నాడు. ఓటేస్తే మాకు ఇల్లు ఇప్పిస్తాం, లేని వాళ్ళకి అది చేస్తాం, ఇచ్చేస్తాం అని చెప్పిండు. మాకేం చేయలేడు. కేసీఆర్ అన్న పింఛన్ చేసిండు, కేసీఆర్ రేషన్ చేసిండు. కేసీఆర్
రేవంత్ రెడ్డి పెద్ద మార్పు తెస్తున్నాడు. మార్పు ఇదే మార్పు తెలంగాణకు. ఏ మార్పు లేదన్న. తెలంగాణ మార్పు కులగొడక మార్పు తెచ్చిండు. పేదలను ఖరాబ్ చేసిండు. ఉండడానికి కూలీ లేదు, నా లేదు. రోడ్డు మీద మాత్రం గుడిసెలు వేసుకుంటే తిన్నాను, నోట్లు చనిపోయాడు. ఓటుకి ఎంత ఇచ్చారు? ఓటుకు ఒక రూపాయి వేయలే మాకు. అసలు ఓటుకు రూపాయి వేయలే. చెప్పండి. నిజం చెప్తున్నాం. ఎన్ని ఓట్లు నేను చర్చించాం కానీ మాకు అది ఉండడానికి స్థలం చూపాను రేవంత్ రెడ్డిని. అది చేస్తాము. పుణ్యముడు రేవంత్ రెడ్డి. మా జీవితం తోటి రేవంత్ రెడ్డి గెలిస్తే మాకు ఏమి ఇస్తాడో, మాకు సాయం చేస్తాడు అని చెప్పి మా జీవితం తోటి మేము ఇష్టం. రేవంత్ రెడ్డి మీకు ఇష్టంతో రేవంత్ రెడ్డి ఓటేశారు. మా ఇష్టం తోటి మేము మాకు చెప్తే అలాంటి రేవంత్ రెడ్డి మీ ఇల్లు కూడా కొడతారు. మా ఇంట్లో కూడా కొడతాడు. మేము కైతలపూర్ పోయాం. కైతలపూర్ పోతే అది కవిత మేడం ఆ మేడం రేవంత్ రెడ్డి ఇద్దరు వస్తే చెప్తే అదొక భక్తి మీద అదొక మాట వినే సరే రేవంత్ రెడ్డి వస్తే మాకు సాయం చేస్తారేమో అని చెప్పి ఒక్క రూపాయి వేసుకుండా మేము ఓటేసాం. రూపాయి ఎవరికైనా రూపాయి తింటే చెప్పులు దెబ్బతిన్నట్టే పోదాం ఓటేసాం మేము రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డికి మా వాళ్ళు గెలిపిద్దామని అని మేమే మాకు ఒక మా అపార్ట్మెంట్ గా మాకు బిల్డింగులు లేవు, మాకు రూములు లేవు, లేకపోతే మాకు ఒక స్లాబ్ వేసుకొని ఇల్లు కట్టుకోలేవు, లేకపోతే మాకు కుర్చీలు మేము కాగితాలు కట్టుకొని అది ఏది ఉట్టి జాగాది ఎవరిదో ఏం కదా ఆ జాగాలో మేము గుడిసెలు వేసుకున్నాం. బెడ్రూమ్ లోనే ఇచ్చేయాలి సార్. మాకేడ లేవు, మా పిల్లలు ఉండరు. ఇప్పుడు మీరందరూ ఇప్పుడు ఎక్కడ ఉంటారు మరి? ఇప్పుడు ఒక్కరు మాట్లాడుతుంది అందరికి అర్థమైంది. ఎంతమంది మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. ఇక్కడనే ఉంటాం. ఇక్కడే ఉండి ఏం చేస్తారు? ఇక్కడ ఉంటాం. ఇప్పుడు మీరు ఈ గుడిసెలలో ఉంటాం. ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి మీకు ఇట్లా కోటేసినాం కదా, ఇప్పుడు నువ్వు ఇస్తావా? మాకు ఏదో ఒక సాయం చేసి మాకు ఏదైనా తలవన్నా చూపించి నాకు తలని చూపిస్తే మేము తెచ్చుకొని పడదు. మా పిల్లల పుస్తక తరానికి మా పిల్లలకన్నా వస్తుంది. ఇప్పుడు సరే గుడిసెలు వీకేసిండు కదా, మరి ఎక్కడ ఉండాలి? చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని ఏడు ఉండాలి? ఇస్తున్నాడు, ఎవడు ఇయ్యలేడు. మరి సడన్ గా వచ్చి మాకు చెప్పకుండా చేయకుండా వచ్చి పూలగొట్టిరు. మా పిల్లల పానాలు కూడా బాగలేవు. ఇప్పుడు ఏం చేయాలి? ఏడ ఉండాలి? ఇప్పుడు మా పిల్లలకి అన్నం లేదు, ఏడుకెళ్ళి తెచ్చుకోవాలి. ఎట్లా? ఎందుకు కూలగొడతావు నువ్వు? సీఎం అయినాక లేవని కూలగొట్టడానికి అవసరం ఉందా? అది న్యాయమేనా? ఓట్లు వేసినప్పుడేమో అక్కలు మీరు
చూసుకున్నాం కదా, వాళ్ళ ఆర్తనాదాలు అయితే మనకు వినిపించడం జరుగుతుంది. సో పూర్తిగా ఇక్కడున్న ఏదైతే సున్నం చెరువు ఉందో సున్నం చెరువు మొత్తం డిమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది, మొత్తం కూల్చివేయడం జరిగింది. పక్కనే ఉన్న ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ముందుగా నోటీసులు ఇచ్చారని చెప్తున్నారు. మాకైతే ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు, అదేవిధంగా మాకు ఎటువంటి ముందుగా చెప్పలేదు, చెప్పి ఉంటే మొత్తం క్లీన్ చేసుకునే వాళ్ళు వేరే ఇంటి షిఫ్ట్ అయిపోయామని చెప్తున్నారు. వాళ్ళకి ఏమన్నా గవర్నమెంట్ వీళ్ళకి స్థలాలు కానీ లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు